విప్రవరులకు అన్నదానం చిదంబర శాస్త్రి శుభాభినందనలు. బ్రాహ్మణుడు యముని చేత పట్టుబడేటటువంటి విషయాలు చెబుతూ మృత్యుర్విప్రం జిఘాంసతి అనేటటువంటి దాంట్లో అసూయాత్ అని చెప్పారండి. అసూయాత్ అన్నదోషాచ్య అని. అసూయ వలన బ్రాహ్మణుడు మృత్యువు చేత కబళింపబడుతున్నాడు అని. అరిషడ్వర్గంలో మిగతా వేటిని చెప్పకుండా బ్రాహ్మణుడి విషయంలో ముఖ్యంగా అసూయని చెప్పారు. అనధ్యయనాచ్య వేదానాం ఆచారస్య చ వర్జనాత్ అసూయాద్ అన్నదోషాచ్య. ఈ అసూయ అనేటటువంటిది సామాన్యంగానే చాలా ప్రమాదకరమైనటువంటిది. భారత కురుక్షేత్ర సంగ్రామానికి సర్వ వినాశనానికి హేతువు ఈ అసూయయే. దుర్యోధనుడు ఏ సూవ్య సహింపనోపక కృసుండ వివర్ణుడనైతినెంతయున్ అంటాడు. ఆ ధర్మరాజు యొక్క సంపద చూసి నేను అసూయతో సహింపలేకుండా ఉన్నాను అని చెప్పి, అందుకోసమనే శకుని నీకెందుకు, వాళ్ళ రాజ్యం అంతా నీకు అప్పచెబుతాను అని చెప్పి మాయాజూతో జూదానికి పిలిపించి మోసం చేసి వాళ్ళని వనవాసాలకు పంపటము, ఈ విధంగా చివరికి అసూయ కారణంగానే సర్వనాశనం జరిగింది. ముఖ్యంగా రామాయణంలో కూడా రాముణ్ణి గురించి చెబుతూ కోనసూయకః అంటాడు. అసూయ లేనివాడెవరు అని చెప్పి ఆ రాముణ్ణి గురించి చెప్పినటువంటి 16 ప్రధాన లక్షణాల్లో అసూయకః కో అనసూయకః అసూయ లేనివాడుగా వర్ణింపబడ్డాడు. అత్రి మహర్షి, అత్రి అంటే సత్వరజస్తమో గుణములకు అతీతుడాయన, ఈ మూడిటికంటే అతీతుడాయన. అటువంటి అత్రి మహర్షి యొక్క శక్తి ఏమిటి అంటే అనసూయ. అత్రి మహర్షి యొక్క భార్య అనసూయ. పురుషుని యొక్క శక్తే ఆయన భార్య. కాబట్టి త్రిగుణాతీతుడైనటువంటి వానికి ఉండే గొప్ప శక్తి అనసూయత్వము అని చెప్పి కూడా మనకి అత్రి మహర్షి యొక్క భార్య ద్వారా, అత్రి మహర్షి యొక్క శక్తి ద్వారా మనకి అవగతమవుతుంది. ఈ విషయంలో బ్రాహ్మణుడికి ప్రత్యేకంగా సూచన చేయబడ్డది, అసూయ వద్దు. అసూయ వల్ల బ్రాహ్మణుడు యముడి చేత కబళింపబడుతూ ఉంటాడు, యమసదనానికి వెళ్ళవలసి వస్తూ ఉంటుంది. ముక్తికి కాకుండా మనల్ని ముక్తికి దూరం చేసేటటువంటిది ఈ అసూయ అనేటటువంటిది శాస్త్రంలో చెప్పింది. నన్ను చూసి కళ్ళలో నిప్పులు పోసుకుంటాడు అని అంటూ ఉంటారు, నరఘోష అని అంటూ ఉంటారు అందరూ కూడా. ఎక్కువగా బ్రాహ్మణులలో కామక్రోధాదులు ఆవరించేటటువంటి అవకాశం ఉండదు. ఈర్ష్య అనేటటువంటిది మనస్సుని ఆవరించి ఉండేది కాబట్టి అది బయటకు కనపడేది కాదు, అది మాత్రం లోపల ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. అలా అసూయ ప్రజ్వరిల్లిన కొద్దీ వాడి యొక్క తపస్సు అంతా కూడా మనస్సులోనే క్షయమవుతూ ఉంటుంది. అందుకోసమని బ్రాహ్మణుని విషయంలో ముఖ్యంగా అసూయ వల్ల యముడి చేత పట్టబడుతున్నాడు అని చెప్పారు. మనకి మనం ఆలోచించుకుంటే ఇది ఖచ్చితంగా స్పష్టమవుతుంది. దీన్ని చాలా జాగ్రత్తగా నిగ్రహించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎదటివాడు ఏ రూపంలో వృద్ధిలో ఉన్నా కూడా కంటకింపుగా ఉండేటటువంటి పరిస్థితి సమాజంలో చాలా ఎక్కువే ఉన్నది. అది ఉన్నప్పుడే వాడు ఎట్లా నాశనం అవుతాడా, వాడిని ఎట్లా నాశనం చేద్దామా అని చెప్పి పాపాలు చేయటం జరుగుతుంది. వాడిని దెబ్బతీయటం కోసమని వాడి మీద కొన్ని నేరాలు చెప్పటం, వేరే వాళ్ళతో తంపులు పెట్టడం, వీడిని సమాజంలో వేరు చేయటానికి ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా హత్యలు చేసేటట్లుగా బయటికి కనపడేవి కాదు. కానీ
అంతకంటే ప్రమాదకరమైనటువంటివి మనస్సుని ఆవరించి తపస్సుని నాశనం చేసేటటువంటి, కాబట్టి మనం చేసుకున్న పుణ్యం ఏదైనా ఉంటే దాన్ని మొత్తాన్ని నాశనం చేసేటటువంటిది. కాబట్టి ఈ అసూయ విషయంలో ప్రత్యేకించి జాగ్రత్తగా ఉండమని చెప్పి శాస్త్రం చెప్పింది బ్రాహ్మణునికి. అందువల్ల అసూయాద్ అన్నదోషాచ్చ మృత్యుర్విప్రం జిఘాంసతి అనే దాంట్లో పరమార్థాన్ని గ్రహించి యావత్ సమాజంలో ఎవరైనా సరే అభివృద్ధి చెందుతూ ఉంటే ఆనందించేటటువంటి మనస్తత్వాన్ని మనం పొందాలి అని చెప్పి పెద్దలు చెప్పారు. అంత విరోధం ఉన్నా కూడా రావణాసురుని విషయంలో రాముడు ఎక్కడా కూడా అసూయ వహించలేదు. అసూయ వహించినటువంటి చోటే విమర్శలు నిందలు ఉంటాయి. రాముడు ఎక్కడా కూడా రావణాసురుణ్ణి విమర్శించటము నిందించటము, తప్పు చేసిన దానికోసమని అతన్ని శిక్షించాడు. అంతేగాని రావణాసురుని మీద కుట్రలు చేయటం ఇలాంటివి ఎక్కడా కూడా రాముడు చేయలేదు. అది ధర్మ మార్గము. అందువల్ల ధర్మ మార్గంలో ఉండేటటువంటి బ్రాహ్మణోత్తముడు ముఖ్యంగా అసూయ అనేటటువంటి దాన్ని దరిచేరనీయకూడదు అని చెప్పి ఆ అత్రి మహర్షిలాగా అనసూయత్వాన్ని కలిగి ఉండాలి అని చెప్పి శాస్త్రం చెబుతోంది. స్వస్తి.